కాలేజీకి ఊరికే నామకే వాస్తి కింద వెళ్తున్నాడు వస్తున్నాడు. అంతే మేడం. సినిమాలు ఫోన్లు. ఇప్పుడు మొదటిసారి ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే వెళ్ళాడు మేడం. మధ్య తరగతి వాళ్ళం మేడం. పిల్లల్ని చూసుకుని మేము వాళ్ళు ఒక ఇదిలో వస్తారనుకుంటే ఇట్లా అవును, ఆశలన్నీ వాళ్ళ మీదే పెట్టుకుని బతుకుతాం. చెప్పిన మాట వింటలేదు. సినిమాలు అంటాడు మేడం. సినిమాల్లో చేరతానంటాడా, లేకపోతే నాకు ఒక యాక్టర్ అంటే ఇష్టం, ఆ యాక్టర్కి నేను అభిమానిగా ఉంటాను, ఆ సినిమాలు వచ్చినప్పుడు హడావుడి చేస్తాను అంటాడా? అదే మేడం, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన సినిమాలంటే బాగా ఇష్టం. వస్తుందంట మేడం, నాకు తెలదు. అవును, మేడం రాబోతుంది. రిలీజ్ అయిన రోజునే చూడాలంటాడు మేడం. చదువు మీద లేదు మేడం అసలు సరిగ్గా. దేవరా సినిమా చూడాలనుకుంటున్నావా, లేకపోతే ఎన్టీఆర్ ని కలవాలనుకుంటున్నావా? ఎన్టీఆర్ ఫ్యాన్ అలాగే 1 year లో ఆయన కలుద్దామని నేను అనుకుని ఫోటోగ్రఫీ. ఇప్పుడు నేను ఇక్కడ నేర్చుకుంటూ కూర్చుంటే ఆయన ఎప్పుడు కలుస్తాను మేడం? నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు ఈ బిఎస్సి అయిపోతుంది కదా, ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు నువ్వు ఫైనల్ ఇయర్ బాగా చదువుకో. ఫైనల్ ఇయర్ వరకు మేడం మళ్ళీ ఒక 1 year అంటే ఎలా మ్యామ్? అది అంత 1 year వెయిటింగ్ చేయాలి. మళ్ళీ 15 సంవత్సరాల పాటు నువ్వు చదివితే నీ చేతికి ఒక డిగ్రీ వస్తుంది. నువ్వు 14 సంవత్సరాలు చదివి 1 సంవత్సరం చదువుకోకుండా ఈ 14 సంవత్సరాలు చదివిందంతా వృధానేగా ఇప్పుడు. హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డిజిటల్. ఈరోజు మనతో ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇవాళ మనకి లక్ష్మి అని విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. ఆవిడ్ని డైరెక్ట్ గా కాల్లోకి తీసుకుంటాను. హలో, లక్ష్మి గారా అండి మాట్లాడుతుంది? అవునండి. నేను ట్రీ మీడియా నుంచి ప్రసన్నాన్ని మాట్లాడుతున్నానండి. నమస్తే మేడం. నమస్తే అండి. మనతో ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటి అనేది మేడంకి ఒక్కసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, మీ ఇబ్బంది ఏంటి? నాకు 2 బాబులండి. పెద్ద బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. ఓకే. చిన్న బాబు 10th చదువుతున్నాడండి. మేము ఇంత మాదిరి వాళ్ళమేనండి. వ్యవసాయం చేసుకుని ఏదో ఒకటి చేసుకుని బతుకుతామండి. ఓకే. వాళ్ళు చక్కగా చదివించుకుని వాళ్ళు కొంచెం ఏదన్నా చేస్తారు రేపు అనుకుని మేము చదివించుకుంటే వాళ్ళు సరిగ్గా చదవట్లేదు మేడం. ఇద్దరునా అండి? పెద్ద బాబేనండి, చిన్న బాబు పర్వాలేదండి. ఇప్పుడు పెద్ద బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ అన్నారు కదా? అవునా మేడం. ఏం చేస్తున్నాడు? డిగ్రీ అంటే ఏ డిగ్రీ చదువుతున్నాడు బాబు? అది కోర్సులు నాకు తెలియదు మేడం. సరే, ఇప్పుడు ఏంటి అతనితో ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి అసలు? ఫ్రెండ్ సర్కిల్ మేడం. బాగా ఫ్రెండ్స్ తో తిరగటం, ఫోన్లు వీడియోలు చూడటం, యూట్యూబ్లు ఎప్పుడు గేమ్లు ఆడుకోవటం. చదువు మీద శ్రద్ధ చూపట్లేదు మేడం. చెప్పిన మాట వింటలేదు. సినిమాలు అంటాడు మేడం. నేను చదువుకోను, నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటాడు మేడం. చెప్పిన మాట అసలు వింటలేదు మేడం. పెద్ద బాబు చూసి చిన్న బాబు కూడా అన్నయ్య సరిగ్గా చదవట్లేదు అది ఇది అంటున్నాడు మేడం. అది మేడం. అయితే చిన్నప్పుడు ఎలా ఉండేవాడమ్మా బాబు? చిన్నప్పుడు చెప్పిన మాట వినేవాడు మేడం. ఇప్పుడే ఇంటర్ లేదు, ఫ్రెండ్స్ తో బాగా తిరగటం, అలా ఫోన్లు ఇవే చూసుకుంటున్నాడు మేడం. ఇప్పుడు ఏదైనా నేను పలానాది చదువుతాను అని అతను అంటే మీరు ఏదైనా బలవంతంగా చదివించారా? లేదు మేడం. ఆయనకి సినిమాలు నేను వాటిల్లోకి వెళ్తాను వీటిల్లోకి వెళ్తాను అట్లా అంటున్నాడు మేడం. అంటే చిన్నప్పటి నుంచి ఇంతేనా? 10th వరకు బాగానే ఉన్నాడు మేడం. ఈ మధ్యనే సరిగ్గా ఉండలేదు మేడం. 10th లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 10th లో 8 చిల్లర 800 ఏంటో అన్నాడు మేడం. చిల్లర వచ్చినాయి అని. ఇంగ్లీష్ మీడియం అమ్మా తెలుగు మీడియమా? చిన్న కాన్వెంట్ ఉంటే అక్కడ జాయిన్ చేస్తాం మేడం. తర్వాత హై స్కూల్కి వెళ్ళేవాడు మేడం. సరే, ఇప్పుడు ఇంటర్మీడియట్ లో చేరిన దగ్గర నుంచి ఈ తేడాలు వచ్చినాయి. ఇంటర్మీడియట్ ఎట్లా పాస్ అయ్యాడు? బాగా వచ్చినాయి మార్కులు?
ఒక మాదిరిగా వచ్చినాయి మేడం. ఓకే. ఇప్పుడు అంటే తను సినిమాల్లో చేరతానంటాడా, లేకపోతే నాకు ఒక యాక్టర్ అంటే ఇష్టం, ఆ యాక్టర్కి నేను అభిమానిగా ఉంటాను, ఆ సినిమాలు వచ్చినప్పుడు హడావుడి చేస్తాను అంటాడా? అదే మేడం, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన సినిమాలంటే బాగా ఇష్టం. ఆయన సినిమాలు ఇదైంది, నేను వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వు, అట్లాగ అంటాడు మేడం. ఫస్ట్ రోజే సినిమా చూడాలి, రిలీజ్ అయిన రోజునే చూడాలంటాడు మేడం. ఇంకా ఏంటో వస్తుందంట మేడం, నాకు తెలదు, దేవర ఏంటో అంటున్నాడు మేడం. రాబోతుంది. అవి చూడాలి, ఇది చూడాలి, చదువు మీద లేదు మేడం అసలు సరిగ్గా. మేము మధ్య తరగతి వాళ్ళం మేడం, పిల్లల్ని చూసుకుని మేము వాళ్ళు ఒక ఇదిలో వస్తారనుకుంటే ఇట్లా చేస్తున్నాం, అసలు వాళ్ళ మీద పెట్టుకుని బతుకుతాం. లక్ష్మి గారు, నాకు మెసేజ్ పెట్టడం కూడా బాబు ఇంట్లో నుంచి ఒక 2 times వెళ్ళిపోయాడు అని కూడా పెట్టారు. అవును మేడం. నిజమేనా ఇది? నిజమే మేడం. మీరు ఏదున్నా సరే మేడం దగ్గర దాచిపెట్టకుండా క్లియర్ గా చెప్తే మేడం సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు మొదటిసారి ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే వెళ్ళాడు మేడం. వెళ్ళి ఎన్ని రోజులకు వచ్చాడు? వారం 10 రోజుల దాకా రాలేదు మేడం. ఎక్కడున్నానని చెప్పాడు? హైదరాబాద్ లో ఉన్నానని చెప్పాడు మేడం. మరి అంటే ఏమన్నా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడా హైదరాబాదు? ఇంకా అన్ని నాకు చెప్పలేదు మేడం. నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు మేడం. సినిమాకి ఇల్లు చూసుకుంటాను. మరి మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చాడు? మళ్ళీ మేము ఫోన్ చేసి బాధపడి రాయ్యా అది ఇది అని బాధపడ్డాం మేడం. మళ్ళీ ఫోన్ చేసామని అలా అన్నా గానీ మళ్ళీ వచ్చాడు మేడం. ఏదో వెళ్తున్నాడు వస్తున్నాడు మేడం. కాలేజీకి ఊరికే నామకే వాస్తి కింద వెళ్తున్నాడు వస్తున్నాడు. అంతే మేడం. సినిమాలు ఫోన్లు ఇవే మేడం ఫ్రెండ్ సర్కిల్. ఇప్పుడు రెండోసారి ఎప్పుడు వెళ్ళాడమ్మా ఇంట్లోంచి? మొన్న ఈ మధ్యన వెళ్ళాడు మేడం. వెళ్తే ఎలా వచ్చాడు మళ్ళీ తిరిగి ఇంటికి? మళ్ళీ ఇలాగే మేమే బతుకులాడుకుంటున్నాం మేడం. చేస్తే ఫోన్ ఎత్తాడు మేడం. ఎప్పుడో 10 సార్లు చేస్తే ఎప్పుడుకో ఎత్తుతాడు మేడం. లక్ష్మి గారు, అసలు మీరు అలానే మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? కాయలు అలా అమ్ముతూ అలా చేస్తారు మేడం. ఓకే. అంటే మీరు ఇద్దరు పెద్దగా చదువుకోలేదు? ఇద్దరం చదువుకోలేదు మేడం. వాళ్ళిద్దరిని కష్టపడి చదివిస్తున్నారు. చదివిస్తే వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఏమన్నా తెచ్చుకుంటారు, చిన్న జాబ్ చేసుకుంటారు, ఏమన్నా ప్రైవేట్ కంపెనీలో. అవును అనుకుంటే ఇలా చేస్తున్నారు మేడం. సినిమాలు ఫోన్లు మేడం, ఫ్రెండ్స్ సర్కిల్ ఈ 3 చెడిపేస్తున్నాయి మేడం. అట్లా చేస్తున్నాడు మేడం. మీ బాబు ఉన్నారా లక్ష్మి గారు? మీ బాబు ఉన్నారా మీతో? ఏంటి మేడం? మీ బాబు ఉన్నారా? ఉన్నాడు మేడం. ఇప్పుడు ఇంట్లో ఉన్నారా? ఉన్నాడు మేడం. ఒక్కసారి ఫోన్ ఇవ్వగలుగుతారా? ఇస్తాను మేడం. ఇవ్వండి. అట్లా ఒకసారి ఫోన్ మాట్లాడు. ఒకసారి మాట్లాడు. హలో హలో చెప్పండి నాన్న, నీ పేరు రవియేనా? అవునండి. నా పేరు కృష్ణకుమార్ అమ్మా. ఓకే అండి. నేను కెరీర్ గైడెన్స్ వీటి గురించి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. అయితే మీ మదరు నాకు వేరేగా తెలిసి నేను మాట్లాడుతూ ఉంటే నీ గురించి చెప్పారు. అదే నువ్వు బాగా తెలివైనడివి, 10th క్లాస్ బాగా చదువుకున్నావు, ఇంటర్మీడియట్ బాగా చదువుకున్నావు, మరి ఇప్పుడేమో సినిమాలు అంటున్నావు అని చెప్పి అమ్మ అన్నారు. అయితే నీకు నిజంగా సినిమాలంటే అంత ఇష్టంగా ఉందా? అంటే నాకు ఫోటోగ్రఫీ చాలా బాగా ఇష్టం మేడం. నేను ఆ ఫీల్డ్ లోకి వెళ్ళి ఫోటోగ్రఫీ స్కిల్స్ పెంచుకొని నేను చేద్దామని నేను అనుకుంటున్నాను మేడం. ఓకే. మరి కొంచెము ఫోటోగ్రఫీ అంటే దానికి నేర్చుకోవాలి, దానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఏ టైం అంటే ఆ టైము కెమెరాలు వేసుకుని వెళ్తూ ఉండాలి, బాగా వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా? అది అడవిలో ఇప్పుడు పులి వేటాడుతూ ఉంటుంది అనుకో, అది ఒక్కొక్కసారి 10 గంటలు 15 గంటలు వెయిట్ చేస్తుందంట. దానికి కావాల్సిన ఫుడ్ అంటే జంతువు రావాలి కదా వేటాడాలి అంటే. అంటే అంత ఓపిక సహనము ఉంటే
ఈ ఈ కెమెరా ఫీల్డ్ లో రాణించవచ్చు. అయితే ఇప్పుడు నువ్వు డిగ్రీ ఏం చదువుతున్నావు? బిఎస్సి ఎలక్ట్రానిక్స్ మేడం. బిఎస్సి ఎలక్ట్రానిక్సా? ఓకే. ఎట్లా ఉంది నీకు చదువు, ఎట్లా ఉంది? పర్వాలేదు మేడం, బాగానే ఉంది. ఇంతవరకు బ్యాక్లాగ్స్ ఏమీ లేవు, బాగానే చదువుతాను. ఏ ఇయర్ అమ్మా ఇప్పుడు? సెకండ్ ఇయర్ అయిపోయిందని థర్డ్ ఇయర్ ఎంట్రీ. రేపు జూన్ నుంచి థర్డ్ ఇయర్ స్టార్ట్ అవుతావు. ఓ వెరీ గుడ్ అమ్మా. కాకపోతే అమ్మ వాళ్ళకి చదువుల గురించి వీటి గురించి పెద్దగా తెలియక కంగారు పడుతున్నారు. అసలు ఈ రోజుల్లో బ్యాక్లాగ్స్ లేకుండా ఉండడం అనేది చాలా పెద్ద విషయం. నువ్వు బ్యాక్లాగ్స్ లేకుండా చదువుతున్నావు అంటే చాలా బాగా చదువుతున్నట్లు లెక్క. నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు ఈ బిఎస్సి అయిపోతుంది కదా, ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు నువ్వు ఫైనల్ ఇయర్ బాగా చదువుకో. ఫైనల్ ఇయర్ వరకు కాదు మ్యామ్, నాకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్. నేను చేద్దు కానీ నేను చెప్పబోయేది అదే. ఇప్పుడు డిగ్రీ అయిపోద్ది కదా, బిఎస్సి అయిపోయిన తర్వాత నువ్వు ఫోటోగ్రఫీ కోర్సులోకి వచ్చేసాయి. ఆ డిగ్రీ అట్లా అట్టు పెట్టుకో పక్కన. మేడం మళ్ళీ ఒక 1 year అంటే ఎలా మ్యామ్? అది అంత 1 year వెయిటింగ్ చేయాలి మళ్ళీ అంటే? ఓ పని చెయ్యి నాన్న, ఓ పని చెయ్యి. నువ్వు పగల కాలేజీకి వెళ్తావు కదా, ఈ పగల కాలేజీకి వెళ్తూ ఉండు. సాయంకాలం ఎక్కడైనా ఫోటోగ్రఫీ కోర్స్ నేర్చుకో. నువ్వు విజయవాడలోనే కదా? విజయవాడలో ఫోటోగ్రఫీ కోర్సులు నేర్పించేవి ఉంటాయి. ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లో చేరి ఫోటోగ్రఫీ నేర్చుకో. నువ్వు నేర్చుకుని సైమల్టేనియస్ గా ఇది కంప్లీట్ చేసుకో, ఇది నేర్చుకో. నువ్వు డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి నీకు ఫోటోగ్రఫీ అంటే ఇంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ఫోటోగ్రఫీలో బాగా స్కిల్స్ తెచ్చేసుకున్నావు అనుకో, నువ్వు ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి వద్దు. కానీ ఒక్కవేళ నీకు ఈ నేర్చుకునే ప్రాసెస్లో నీకు ఫోటోగ్రఫీ నచ్చలేదు అనుకుందాం పోనీ, అప్పుడు నువ్వు ఈ బిఎస్సి ఉంది కదా, నీ ఒరిజినల్ డిగ్రీ ఉంది కదా, దానిలో ఉద్యోగాలు చూసుకుందు. కానీ మేడం అంటే ఇప్పుడు నేను టు బి ఫ్రాంక్, ఎన్టీఆర్ ఫ్యాన్. అలాగే 1 year లో ఆయన కలుద్దామని నేను అనుకుని ఫోటోగ్రఫీ. ఇప్పుడు నేను ఇక్కడ నేర్చుకుంటూ కూర్చుంటే ఆయన ఎప్పుడు కలుస్తాను మేడం? ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ నా? ఒక పని చేస్తావా నాన్న, నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ తోటి. నేను ఇట్లా కొంతమంది ఇలాగే అంటున్న పిల్లల్ని, ఇప్పుడు మేకే విష్ అని ఒక ఫౌండేషన్ ఉంది హైదరాబాద్ లో. ఈ ఫౌండేషన్ ఏం చేస్తుంది అంటే, ఎవరైనా అభిమాన నటుల్ని కానీ లేకపోతే పోలీసుల్ని కానీ డాక్టర్లు కానీ కలవాలి అని అనుకుంటే గనక వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళకి కల్పిస్తామన్నమాట. నేను ఆ మేకే విష్ ఫౌండేషన్ లో నేను కూడా మెంబర్నే. నువ్వు నేర్చుకుంటే, కానీ నిన్ను జూనియర్ ఎన్టీఆర్ తో కలపాలి అంటే ఒకటే కండిషను. అదేంటి అంటే, నువ్వు ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి, డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఈ 2 అయిన తర్వాత నువ్వు నా ఫోన్ నెంబర్ పట్టుకుని హైదరాబాద్ వచ్చేసావంటే నిన్ను వచ్చిన 4-5 రోజుల్లో నీకు జూనియర్ ఎన్టీఆర్ని కల్పిస్తా నేను. 100% నేను మాట ఇస్తే తప్పను. కాదు రవి, ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానంతో ఇంట్లో నుంచి పారిపోవటం అట్లాంటివి ఏవైనా జరిగాయా? అంటే ఒకసారి ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా ఇంట్లో నాకు నచ్చక ఇంకా అది ఇది అని పేరెంట్స్ కూడా ఒప్పుకోక బయటికి వెళ్ళిన, దేనికి వెళ్తున్నావు ఏంటి ఓకే అడిగేవాళ్ళు మ్యామ్. నాకు ఇంకా నచ్చవుగా ఇంట్లో ఉండబుద్ధి కాక అలా వెళ్ళిపోయినప్పుడు మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. సరే నాన్న, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతి వాళ్ళ జీవితంలోనూ. కానీ నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ఒక లక్ష్యం నీదేంటి అంటే, 1 నీ డిగ్రీ కంప్లీట్ చేసుకోవటం, 2 ఫోటోగ్రఫీ నేర్చుకోవటం. ఈ 2 కంప్లీట్ చేసుకో ఈ 1 year లో. అంటే నీకు 2025 మార్చి ఏప్రిల్ కల్లా నీ ఎగ్జామ్స్ అయిపోతాయి, డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఫోటోగ్రఫీ కూడా 1 year నేర్చుకున్నావంటే బాగా స్కిల్ వచ్చేస్తుంది నీకు. నువ్వేం చేస్తావంటే, ఇట్లాంటప్పుడు నీకు మళ్ళీ హాలిడేస్ వస్తాయి కదా, దసరా హాలిడేస్ అని, సంక్రాంతి హాలిడేస్ అనేవి వస్తాయి కదా. అలాంటప్పుడు నువ్వు విజయవాడలో నేను వేరే వాళ్ళ అడ్రస్లు ఇస్తాను నీకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి షార్ట్ ఫిల్మ్స్ అవి చేద్దు. కానీ ఖాళీ ఉన్నప్పుడు నువ్వు ఈ 2 చేసుకుంటే గనక నీకు 2025 మే కల్లా నీకు జూనియర్ ఎన్టీఆర్ని కల్పిస్తా నేను. 100%. కానీ కండిషన్ ఏంటి? ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు ఇంత ఎందుకు భయపడుతున్నారో తెలుసా నీ కెరీర్ గురించి? ఇప్పుడు ఏంటంటే మీకు పెద్దగా ఆస్తులు లేవు కదమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే కొంచెము ఖరీదైన అభిరుచులు, ఏది ఫోటోగ్రఫీ ఇట్లాంటివన్నీ. మరి ఇంత ఖరీదైన అభిరుచుల్ని సపోర్ట్ చేయగలిగిన ఫైనాన్షియల్ కెపాసిటీ మీకు లేదు కదా. అందుకని మీ పేరెంట్స్ కి అసలు ఇప్పుడు నీకు ఒక అభిరుచి ఉంటది అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు.
వాళ్ళకి తెలిసిందేంటి, పిల్లోడు మేము కష్టపడి పెంచుతున్నాము, చదివిస్తున్నాము, వాడు చదువుకోవాలి, అంతవరకే ఆలోచిస్తారు పాపం వాళ్ళు. వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు కదా, ఇలాంటి ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్ల కోసం వాళ్ళు అవసరమైతే అన్నమైనా మానేస్తారు అనేంత ఇది వాళ్ళకి తెలీదు. ఇది నీ నీ ఇంట్రెస్ట్. అవును అవును. అంటే ఒకటి ఆలోచించు, నీ జనరేషన్కి వాళ్ళ జనరేషన్కి ఎంత గ్యాప్ ఉంది. ఇది ప్రతి జనరేషన్కి ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ మీ అమ్మమ్మకి మీ అమ్మని అర్థం చేసుకోవడం రాదు, మీ అమ్మకి నిన్ను అర్థం చేసుకోవడం రాదు. రేపొద్దు నీకు పిల్లలు వచ్చిన తర్వాత నీ పిల్లల్ని అర్థం చేసుకోవడం నీకు రాదు అనే ప్రతి జనరేషన్ ఇలాగే అనుకుంటుంటది. కానీ ముందుకు వెళ్తూనే ఉంటారు. కానీ నాకు నీ మీద చాలా నమ్మకం ఉందమ్మా రవి, నువ్వు ఏదైనా అనుకుంటే సాధిస్తావు అని అనిపిస్తుంది. అందుకని నువ్వు ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చెయ్యి, ఫోటోగ్రఫీ కంప్లీట్ చెయ్యి. ఈ మధ్యలో కూడా నీ అభిరుచికి తగ్గట్టు నేను చిన్న చిన్న అవకాశాలు ఇప్పిస్తాను నీకు. మనం కాంటాక్ట్ లో ఉందాము. అర్థమైందా రవి? అర్థమైంది కదా? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ లక్ష్యం ఏంటి అంటే డిగ్రీ కంప్లీట్ చేయటము, 2025 మేలో జూనియర్ ఎన్టీఆర్ని కలవటం. ఈ రెండు నీ లక్ష్యాలు, ఈ రెండు. ఇది లేకుండా అది ఉండదు, అది లేకుండా ఇది ఉండదు. రవి, ఈ రీసెంట్ గా ఒక 1 week 2 weeks లో నువ్వేమైనా ఇంటి నుంచి మళ్ళీ దేవరాకి సంబంధించి కలవాలి అని చెప్పేసి బయటికి వెళ్ళటానికి ఏమైనా ప్లాన్స్ చేయటం జరిగిందా? మీ మదర్ నాతో డిస్కస్ చేయటం జరిగింది. అనుకున్నాం వెళ్ళిపోదాం ఎలాగైనా ఈసారైనా అని. అంటే ఒకటి చెయ్యి రవి, దేవరా సినిమా రిలీజ్ కావటానికి ఇంకా 2 నెలలు టైం ఉంది, 2 నెలలు 3 నెలలు టైం ఉంది. ఏ నెలలో అమ్మా రిలీజ్ అయ్యేది, ఏమైనా ఐడియా ఉందా? అక్టోబర్ అంట. అక్టోబర్లో దేవరా కదా. అయితే అక్టోబర్లో నువ్వు అంటే దేవరా సినిమా చూడాలనుకుంటున్నావా లేకపోతే ఎన్టీఆర్ని కలవాలనుకుంటున్నావా? అంటే ముందైతే ఎన్టీఆర్ని కలవాలనుకుంటున్నాం, కానీ దేవరా సినిమాకి వెళ్ళాలి, దేవరా ఆడియో లాంచ్ కి వెళ్ళాలి, ప్రీ లాంచ్ ఆడియో లాంచ్ కి వెళ్ళాలనుకుంటున్నావా? సరే, నేను ఆ ఏర్పాటు నేను చేస్తాను, నువ్వు ఆడియో లాంచ్ కి వెళ్దు గాని. అంటే చాలా మంది వస్తే నేను చేయలేను, మళ్ళీ నీ ఒక్కడికైతే నేను చేసి పెడతా. అర్థమైందా? నువ్వు హైదరాబాద్ వద్దు గాని, నువ్వు వస్తే నేను ఆడియో లాంచ్ కి నేను పంపిస్తా. కానీ నువ్వు ఎక్కువ ఫోన్లో గడపకుండా, ఎక్కువ యూట్యూబ్ వీడియోలు ఎక్కువ చూడకోకుండా, నువ్వు సీరియస్గా నీ లైఫ్కి ఏంటి, నీకు ఒకటేమో నీ చదువు, రెండోదేమో నీ అభిరుచి, ఈ రెండు పక్క పక్కన ముందుకెళ్తూ ఉండాలి. అంతేగాని ఒట్టి చదివినా ఉపయోగం లేదు. నీకు అభిరుచి ఉంది కాబట్టి, అభిరుచి ఉంది కదా నేను చదువు నిర్లక్ష్యం చేస్తానంటే కుదరదు. రెండూ కావాలి నీకు. నీ జీవితంలో ఎప్పటికైనా ఈ డిగ్రీ అనేది నీకు ఉపయోగపడుతుంది. ఇదేమీ మామూలు విషయం కాదు. అంటే నువ్వు 10 సంవత్సరాలు ప్లస్ ఇవి ఒక 5 సంవత్సరాలు, 15 సంవత్సరాల పాటు నువ్వు చదివితే నీ చేతికి ఒక డిగ్రీ వస్తుంది. నువ్వు 14 సంవత్సరాలు చదివి 1 సంవత్సరం చదువుకోకుండా ఈ 14 సంవత్సరాలు చదివిందంతా వృధానేగా ఇప్పుడు. అందుకోసం నిన్ను డిగ్రీ తీసుకోమని చెప్తున్నా. ఇప్పుడు రేపొద్దున నీ పిల్లలకి నేను గ్రాడ్యుయేట్ని అని చెప్పడానికి ఉంటుంది. ఇంకోటి తెలుసా, ఇప్పుడు మనం ఓట్లు వేసేటప్పుడు చదువుకోని వాళ్ళకి 1 ఓటే ఉంటది, చదువుకున్న వాళ్ళకి 2 ఓట్లు ఉంటాయి. అదే మరి, అందుకే డిగ్రీ కంపల్సరీ ఉండాలనేది. అందుకే నీ డిగ్రీ సర్టిఫికేట్ చూపిస్తే గనక నీకు 1 ఓటు వస్తుంది. అది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో నీకు ఓటు వస్తుంది. అంటే ఇప్పుడు అందరూ మీ అమ్మ ఉన్నారు, ఆమె చదువుకున్నా చదువుకోపోయినా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఓటు అయితే ఉంటది పుట్టిన ప్రతి వాళ్ళకి, మన సిటిజన్స్కి, ఇండియన్ సిటిజన్స్కి. కానీ డిగ్రీ చేసిన వాళ్ళకి, బిఏ కానీ, బిఎస్సి కానీ, బీకామ్ కానీ, బీసీఏ కానీ, ఈ డిగ్రీ చేసిన వాళ్ళకి ఏంటి అంటే ఇంకొక ఓటు వేసే హక్కు ఉంటుంది అనమాట. నువ్వు రేపొద్దున ఈ డిగ్రీ నీ చేతిలో ఉందనుకో, ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీకు ఎలక్షన్ వస్తుంది. ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు నువ్వు ఓటేస్తావు. అది ఎంత గ్రేట్ అసలు, 2 ఓట్లు వేయడం అంటే. అందుకు నీకు డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి. రేపొద్దున ఎప్పుడన్నా నువ్వు ఫోటోగ్రఫీ నేర్చుకున్న తర్వాత
నువ్వేదన్నా ఒక బిజినెస్ పెట్టాలనుకున్నావు అనుకో, ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి నీకు డిగ్రీ ఉందనుకో, డిగ్రీ సర్టిఫికెట్ నువ్వు బ్యాంక్ లోన్కి పెట్టుకున్నప్పుడు నీకు డిగ్రీ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది, నీకు లోన్ వస్తుంది సర్టిఫికెట్ ఉంటే. ఇన్ని లాభాలు ఉన్నాయి ఒక సర్టిఫికెట్ ఉండటం వల్ల. అందుకని నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్ చక్కగా పాస్ అవ్వాలి, డిగ్రీ చేతిలోకి తీసుకోవాలి, ఓ పక్కన ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి, నువ్వు జూనియర్ ఎన్టీఆర్ని కలవాలి. నీ లక్ష్యం అది ఈ రోజు నుంచి. అక్టోబర్లోనేమో నువ్వు ఆడియో లాంచ్కి హైదరాబాద్ వస్తున్నావు, సరేనా? మా ఇంట్లోనే ఉందువు గానీ నిన్న ఆడియో లాంచ్కి నేను పంపిస్తా, సరేనా? నువ్వు నిజంగా అంత ఇదిగా ఫోటోగ్రఫీ నేర్చుకుంటే గనక నీకు హైదరాబాద్లో ఫోటోగ్రఫీలో నీకు ఒక కెరీర్ వచ్చేలాగా మేము ఏర్పాటు చేస్తాం. అంతేగాని అమ్మ వాళ్ళని బాధ పెట్టొద్దు. నేను అమ్మకు కూడా నేను చెప్తాను, ఇప్పుడు నీకు చెప్పిందంతా నేను అమ్మకు కూడా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళని ఎక్కువ కంగారు పడొద్దని చెప్తాను. కానీ వాళ్ళు 2 విషయాలకి అబ్జెక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి మనసులో. నువ్వు ఎప్పుడు ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉంటావని, అలాగే రెండోది ఏంటంటే ఎక్కువ అవును అంటారు, అందుకే నేను దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. రెండోది ఏంటంటే ఎక్కువ ఫోన్ చూస్తున్నావు అని. ఈ 2 విషయాలు చెప్పారు మదరు. కానీ నువ్వు ఇంత బాగా చదువుకుంటున్నావు అంటే, ఈ 2 ఉంటే కూడా చదువుతున్నావు అంటే, ఈ 2టిని కొంచెం పక్కన పెడితే నువ్వు ఇంకెంత బాగా చదువుతావు? నీ కెరీర్కి ఉపయోగపడుతున్నావు, నీ ఫ్యూచర్ కోసమే. ఎవరు చెప్పినా, నీ పేరెంట్స్ చెప్పినా, మేం చెప్పినా, ఎవరు చెప్పినా నీ ఫ్యూచర్ కోసం. అర్థమైందా? బెస్ట్ ఆఫ్ లక్. అమ్మకి ఫోను. లక్ష్మి గారు చెప్పండి మేడం. మీరు ఇంకా ఎక్కువ ఒత్తిడి పెట్టకండి. అక్టోబర్ లో నేను హైదరాబాద్ రమ్మని చెప్పాను దేవరా ఫంక్షన్ కి. ఈ లోపు బాగా చదువుకుంటేనే అక్టోబర్ లో దేవరా ఫంక్షన్ కి తీసుకెళ్తాను. అలాగే ఏప్రిల్లో పరీక్షలు అయిపోగానే హైదరాబాద్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ని కల్పిస్తానని చెప్పాను నేను. నేను మాట నిలబెట్టుకుంటాను. కానీ మీరు కూడా మీ అబ్బాయి మీద మీ ఆదుర్ద అంతా మీ అబ్బాయి మీద వేసి రుద్దకండి. చదువుకుంటాడు. ఇప్పుడు మీరు ఫోన్ చూస్తున్నాడు, అలాగే ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు, పద్దాక సినిమాలు అంటున్నాడు అంటే అసలు ఎంత వరస్ట్ గా చదువుతున్నాడో అనుకున్నాను నేను. ఒక్క బ్యాక్లాగ్ లేకోకుండా 2 సంవత్సరాలు కంప్లీట్ చేశాడంటే బాగా చదువుతున్నట్లు లెక్క. అదే మీరు పిల్లల మనస్తత్వం ఎలా ఉంటదంటే, మనం ఏది వద్దంటే అది చేస్తానంటారు, ఏది చెయ్యమంటే అది చేస్తానంటారు. అందుకని మీరు ఆ అబ్బాయికి మనం ఇవాళ ఒక లక్ష్యం ఇచ్చి పెట్టేశాం, ఒక గోల్ పెట్టాం. ఏంటి? నువ్వు డిగ్రీ కంప్లీట్ చేయాలి, ఫోటోగ్రఫీ కూడా ఒక ఇన్స్టిట్యూట్ లో చేరి ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని చెప్పాం. ఆ 2 చేయగలడు అతను, అతని దగ్గర కెపాసిటీ ఉంది. ఆ 2 మీరు ఎక్కువ కంగారు పడకండి, మంచిగా సెటిల్ అవుతాడు. వాడి దగ్గర మంచి ఎట్లా అంటే బాగా కాన్ఫిడెన్స్ ఉంది, బాగా ధైర్యంగా ఉన్నాడు పిల్లాడు. లేదు, ఇప్పుడు కూడా బాగా చదువుతున్నాడు, మీకు అది అర్థం కావట్లా. బాగా చదువుతున్నాడు. అవును, అంతే. అదే మీ కోరిక సమంజసమేనమ్మా. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత ఫోటోగ్రఫీ నేర్చుకుంటే కూడా తప్పేమీ లేదు. ఫోటోగ్రఫీలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. ఆ అబ్బాయి తను బతకగలడు, మిమ్మల్ని బతికించగలడు. సరేనా? మీరు ధైర్యంగా ఉండండి, ఎక్కువ ఒత్తిడి పెట్టొద్దు. ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆఫీస్ ఫోన్ నెంబరు, ఇది మీ దగ్గర పెట్టుకోండి. మీరు మళ్ళీ ఎప్పుడన్నా మీ అబ్బాయి నాతో మాట్లాడతానన్నా, ప్రసన్న గారితో మాట్లాడతానన్నా ఫోన్ చేయొచ్చు మీరు. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే లక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ గారిని కల్పిస్తానని మాట ఇచ్చేశారు. కల్పిస్తానుగా, మన అంజి గారు ఉండగా ఇంకా భయమే ఉంది అంటారా? అసలు ఇప్పుడు ఫ్రీలాన్స్ ఫంక్షన్ కి పాస్లు వస్తా ఉంటాయి కదా, పంపిద్దాం. ఎందుకంటే ఆ అబ్బాయిని ఇవాళ నువ్వు జూనియర్ ఎన్టీఆర్ని ఇంత అభిమానించడం తప్పు అని చెప్తే అతను వినడు. ఆ స్థాయికి అతను వచ్చేసాడు. ఒకసారి కలిశాడు అనుకోండి, ఆ సరదా కూడా తీరిపోతుంది. ఇప్పుడు అతనికి మనసులో ఆ కోరిక ఉంది, ఆ కోరిక తీరిపోయింది అనుకోండి, తన పని తను చేసుకుంటాడు.
డిగ్రీ ఎంత విలువైందో ఎంత అవసరమైందో చెప్పాము. డిగ్రీ కంప్లీట్ చేస్తాడు, అతని దగ్గర క్యాలిబర్ ఉంది. వాళ్ళ మదర్కి వాళ్ళ పేరెంట్స్కి అర్థం కావట్లేదు కానీ ఆ సంగతి, అతని దగ్గర క్యాలిబర్ ఉంది. పైగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. అతనేమి ఎక్కడ తడబడట్లేదు చూడండి. నేను మాట్లాడను, ఎవరికో ఫోన్ ఇచ్చి మాట్లాడమంటావేంటి అనే యారగెన్సీ లేదు. మీరు అది గమనించండి. మాట్లాడమనగానే మాట్లాడాడు. చాలా గొప్ప విషయం. మంచిగున్నాడు ఆ అబ్బాయి, మంచి పాతలో ఉన్నాడు, శుభ్రంగా చదవగలడు. అలాగే ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ కోర్సులో కూడా ఏదైనా ఎక్కడ చేరాలి ఏంటి అంటే మనం గైడెన్స్ కూడా ఇవ్వచ్చు. అక్టోబర్లో ఎలాగూ ఆడియో లాంచ్ ఫంక్షన్స్ అంటే అందరికి ఇన్విటేషన్స్ వస్తాయి కదా, ఏదో ఒక ఇన్విటేషన్ ద్వారా అతన్ని పంపించవచ్చు. రైట్. అందుకని ఒకటండి, అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళు పెద్ద పెద్ద ఇళ్లలో పుట్టినా కానీ వీళ్ళు చాలా కష్టపడి వాళ్ళని వాళ్ళు నిరూపించుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కావచ్చు, వీళ్ళందరికీ వాళ్ళ కుటుంబం వాళ్ళకు ఒక మెట్టు కావచ్చు, కానీ ఆ మెట్టు ఎక్కిన తర్వాత నిరూపించుకోవాల్సింది వాళ్లే కదా. ఇప్పుడు ఎవరు చెప్తాము, ఎవరి దగ్గర స్కిల్ ఉందో ఎవరికి తెలుస్తుంది? మట్లో మాణిక్యాలు ఉంటాయి. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మన ఈయనున్నారు డైరెక్టర్ రాజమౌళి గారు, ఆయన కెరీర్ ఎట్లా స్టార్ట్ అయిందండి? ఎంత చిన్న కెరీర్. అడ్వర్టైజ్మెంట్లు చేసుకునేవాడు ఈటీవీలో. తర్వాత శాంతినివాసం అనే సీరియల్ చేశారు. అలా పెరుగుతూ వచ్చారు. ఇవాళ ఆయన ఏ స్థితిలో ఉన్నారు? ఎగ్జాక్ట్లీ అంతే. ఇప్పుడు కళలు కనండి అని కలాం గారు చెప్పారు. కాకపోతే ఏంటంటే పగటి కళలు కనకుండా ఉంటే చాలు. ఆ కళల్ని సాకారం చేసుకోవాలి అని అంటే గనక కష్టపడాలి. ఆ కష్టపడే తత్వం ఉంటే గనక ఎన్ని కళలైనా కనొచ్చు. ఇప్పుడు అబ్రహం లింకన్ ఉన్నారు, ఆయన చెప్పులు కుట్టుకునేవాడు. ఆయన అమెరికా అధ్యక్షుడయ్యారు. అమెరికా అధ్యక్షుడై ఊరుకున్నారా? మరి నల్లజాతి వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డారు. బానిస వ్యవస్థను రద్దు చేసేంత గొప్పవాడు. ఒకసారి వాళ్ళ అమ్మాయి స్కూలు టీచర్కి ఆయన లెటర్ రాస్తారు, పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాని మీద, విద్యార్థుల్ని ఎలా పెంచాలి అనేది. నీతిగా ఉండటం ఎంత గొప్ప విషయమో నేర్పించండి, ధైర్యంగా ఉండటం ఎంత అవసరమో నేర్పించండి, నంగిగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పండి, దేశం కోసం ఆలోచించాలని చెప్పండి. ఇలా ఒక పెద్ద కొటేషన్ అనమాట. ఎంత అద్భుతమైన, ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కూడా స్కూల్ టీచర్కి అలాంటి లెటర్ రాయలేదు. ఓకే, మరి ఆయన ఎంత సామాన్య, అతి సామాన్య కట్టిక పేదరికం నుంచి వచ్చారు ఆయన. మరి అందుకని మనము పగటి కళ్ళలు కనీసి ఊరుకుంటే సరిపోదు, కష్టపడాలి. కష్టపడితేనే మనకి మనం అనుకున్న లక్ష్యానికి మనం చేరుకోగలుగుతాం. లక్ష్యం పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ లక్ష్యం కోసం వెనకమాల సాధన చేస్తూ ముందుకెళ్ళడం, కష్టపడటం, ఆత్మవిశ్వాసంతో ఉండటం అంత ఇంపార్టెంట్. అవన్నీ ఉన్నవాళ్ళు ఒకరోజు ఆలస్యమైన విజయాన్ని సాధిస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.